చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న ఇట్లా లారీకెళ్తుండే. నువ్వు మీ తమ్ముడు గదా! మీ తమ్ముడిని నువ్వే జూసుకుంటుండేనా? తమ్ముడా? అన్నా? అంటే చిన్నప్పటి నుంచి లారీ కాదు. చిన్నప్పటి నుంచి లారీం గాదు. అహా! మీ అమ్మ నాన్న వ్యవసాయం ఎళ్తుండే గదా! ఆ! అంటున్నా. ఆ! వ్యవసాయం వెళ్తే నేనిగ తమ్ముడిని దగ్గర పట్టుకునేటోడిని. ఓకే. ఎత్తుకునేది. నేను ఎత్తుకునేటోడిని. ఇగ అమ్మ ఇట్లా పనికి పోయేది. హ్మ్. ఇగ అట్లా అని ఇగ చదువు ఆగిపోయింది. ఓకే. ఇద్దరిది చదువు ఆగిపోయిందా? లేదు తమ్ముడు చదువుకుంటాడు. ఇప్పుడు చదువుతున్నాడా? ఓహ్! చిన్నోడు వాడు. ఎంత చిన్న? 4థ్ క్లాసా? 4th క్లాస్. నేను కరెక్ట్‌గా గెస్ చేశా అయితే. కరెక్ట్ చెప్పిర్రక్క. చదువుకుంటున్నాడు. ఆ! నువ్వు మాత్రం చదువు ఆపేసావు. చదువు ఆపేసిన. ఇంట్లో ఉండి తమ్ముడిని చూసుకుంటుండేనా? అమ్మ నాన్న ఇద్దరెళ్తే? ఆ! మరి ఫుడ్డు? ఫుడ్డు ఇగ అమ్మ వంట చేసి వెళ్ళిపోయేది. హ్మ్. ఇగ మేము తినేది. మీ ఇద్దరే పెట్టుకొని తినేవాళ్ళు. నువ్వే అప్పుడు వడ్డిచ్చి మీ తమ్ముడికి పెట్టేవాడివా? వంట చేస్తాడు. వంట చేస్తే నేను. అవునా? అట్లా అలవాటు అయిపోయింది. హుహు. కుకింగ్ బాగా ఇక చేస్తాడు. మా అమ్మ ఎటన్నా తొందరగా వెళ్ళిపోవాలని అంటే వండుకొని తినేయుర్రి అని అంటది. హ్మ్. వండుతా. పర్లేదు వంట సామాన్లైనా కొనుక్కునేవాళ్ళా ఇంట్లో అప్పుడు? బియ్యం, అప్పుడు కూరగాయలు. ఓకే. నువ్వే వంట చేసి తమ్ముడికి అన్నం పెట్టేవాడివి. హ్మ్. ఆహా! అట్లా ఇప్పుడు మీకు కూడా ఉపయోగపడుతుంది. లారీలో కూడా కుకింగ్ ఆడే వీడియోస్ నేను చేసి. అస్సలు డిస్టర్బ్ చేయవాడిని. అవునా? సామాన్ కొనిస్తా. హ్మ్. వానికి ఇచ్చేస్తా, నేను సైడ్కి పోయి ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటా. ఓకే. వాడు వంట చేసి వెళ్తాడు.